మిమ్మల్ని తక్కువ చేయడానికి ఈ క్వశ్చన్ కాదు. కంటెంట్ నమ్మురి, కష్టాన్ని నమ్మురి అని మీరు చెప్తున్నారు. అవును. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి హ్మ్. అంటే వాళ్ళని చూస్తే హైట్ హ్మ్. కాదు ఇంపార్టెంట్, హ్మ్. కలర్ కాదు ఇంపార్టెంట్, ఎగ్జాక్ట్‌లీ. లుక్ కాదు ఇంపార్టెంట్. వాళ్ళ మాటలు, వాళ్ళు కంటెంట్, ప్రెజెంటేషన్ చేసే విధానం, ప్రెజెంటేషన్. ఇవే 2 ఇంపార్టెంట్ అంటారు. ఎగ్జాక్ట్‌లీ. మీరు అది ప్రూవ్ చేశారని అనుకుంటున్నారా? నేనైతే ప్రూవ్ చేసిన. హ్మ్. బరాబర్ చేసిన. ఓకే. అంటే ఎవరన్నా ఎప్పుడన్నా పిలిచిర్రు మిమ్మల్ని. హ్మ్. ప్రమోషన్స్‌కి పిలిచిర్రు. ఓకే. సడెన్‌గా చూసారు. మీ హ్మ్. కలరో లేకపోతే హ్మ్. మీ బాడీ పర్సనాలిటీయో చూసి ఎప్పుడన్నా అంటే అంచనా వేసి అంటే హ్మ్. మిమ్మల్ని మీ మాటలు వాళ్ళకి తెలీదు. ఏ విధంగా ఏ స్టైల్‌గా మాట్లాడతాడో తెలవది. హ్మ్. కానీ మిమ్మల్ని చూసి ఎప్పుడన్నా ఈయనేం చేస్తాడు అని అన్నారా ఎప్పుడన్నా? ఇంతవరకైతే అస్సలు కాలేదు. హ్మ్. నేను ఇక్కడికి పోతే చాలా రెస్పెక్ట్ ఇస్తారు. హ్మ్. చాలా మంచిగా ఎందుకంటే వాళ్ళకి తెలుసు. అంటే హ్మ్. కంటెంట్ మనిషి కాదు ఇంపార్టెంట్. హ్మ్. కానీ క్రేజీ థింగ్ ఏందంటే నా కంటెంట్‌తో పాటు నా బాడీ లాంగ్వేజ్‌ని కూడా ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడికెళ్తే బయట ఆహ్, 100 మందిలో హ్మ్. 70% గడ్డపార అని అరుస్తారు. అంటే హ్మ్. వాళ్ళకి అంటే ఒక లుక్ యాక్చువల్ మీరు ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ తీసుకుంటే ఆళ్ళెవరో తెలవదు. హ్మ్. ముక్కు తెలవదు, మొహం తెలవదు హ్మ్. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ మొత్తం. హ్మ్. చెప్పిన కంటెంట్ ఎవరికుండదు. ఏదో చెప్పినా పోయినామా కాదు. అంటే జనాలు కంటెంట్ నచ్చిందా? హ్మ్. ఆ కంటెంట్ ఎనకాల ఎవరు? ఆ హ్మ్. మనిషి ఎవరు? వాళ్ళ మైండ్‌లో ఇట్లా సేవ్ అయిపోతది. గడ్డపార అనగానే బొరవాండొచ్చినా అని గుర్తొస్తాడు. సంపమింగురనే బొరవాండొచ్చినా అని అందుకే గుర్తొస్తాడు. వ్యూవర్స్ యాహ్! జనాలు మిమ్మల్ని ప్రేమతో చాలా ప్రేమనిస్తారు. సంపమింగుతున్నారనమాట. మామూలుగా సంపమింగుతలేరు. ఎందుకు హ్మ్. మొన్న నేను లవ్ ఈ ఛీ యూత్ మూవీ మూవీ ప్రమోషన్‌కి పోయినా. ఆ! ఆల్‌మోస్ట్ 40 ఇన్‌ఫ్లుయెన్సర్స్ వచ్చిర్రు. హ్మ్. పెద్ద పెద్దోళ్ళు యూట్యూబ్ 300, 400 కిలోమీటర్స్ నుంచి 300, 400 కిలోమీటర్స్ నుంచి వచ్చిర్రు. హ్మ్. అసలు నేను కొంచెం లేట్ పోయినా నా వర్క్ వల్ల, మాదాపూర్ వర్క్ వల్ల. పోంగానే అసలు వాళ్ళు షాక్. అంటే ఇంతవరకు నేను ఎప్పుడు అంటే అట్లా ఎవ్వరిని కలవలే ఒకటేసారి. అంటే నేను సింగిల్‌గా ఎళ్తా. అంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని ఆ! ఒకటే దగ్గర జూడలేదు. చూసినా. ఆ! ఆళ్ళు చూసి షాక్ అసలు. "ఏ గడ్డపారొచ్చిండ్రా" అని చెప్పి అందరూ. పోంగానే అందరూ ఇంత ఫుల్ ప్రేమ. హ్యాపీయా ఇగ? మస్తు మంది అందరూ. చాలా బాగా రిసీవ్ చేసుకుర్రు అందరూ. హ్మ్. అంటే ఒక ఫ్యామిలీలో గూడా ఏదైనా ఫంక్షన్‌కి పోతే అంత బాగా రిసీవ్ చేసుకోరేమో. హ్మ్. ఎంత బాగా రిసీవ్ చేసుకుర్రంటే, "అన్నా బాగున్నావా అన్నా?" అంటే మీరు గూడా కొంతమందికి ఇన్‌స్పిరేషన్‌గా ఉన్నారు. అనిపిచ్చిందా కొంతమంది అట్లా? గాదు చాలా మందికి. ఎందుకంటే కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ఎంకరేజ్ జేస్తా. హ్మ్. ఆర్టిఫిషియల్‌గా వచ్చినవా నేను ఎంకరేజ్ జేయను. హ్మ్. కష్టపడాలి. హ్మ్. కష్టపడకుండా ఏది రాదు. ఓకే. కష్టపడకుండా ఏది రాదంటున్నారు. విమర్శలు గూడా ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఏదైనా కొత్తగా ఏదైనా మన ప్యాషనేట్‌గా ఎళ్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. ఎవరైనా సరే హ్మ్. ఈరోజు అసలు మీకు ఫ్యామిలీ సపోర్ట్ జేసిందా? నేను ఇన్‌ఫ్లుయెన్సర్ అయితా అంటే? నాకైతే స్టార్టింగ్ సపోర్ట్ జేయలే. హ్మ్. తర్వాత డేర్ జేసిన. ఏదైతే అది. హ్మ్. అయితే లేస్తాం. హ్మ్. లేకపోతే పడతాం. హ్మ్. కానీ ప్రాణం అయితే పోదు గదా! హ్మ్. మనిషి అయితే బతుకుంటాం గదా! అవును. బతుకున్నంత వరకు మన కంటెంట్ ఏందో చూపిద్దాం. హ్మ్. పడతాము, లేస్తాం. మనిషి జీవితమే అంత. హ్మ్. పడతాడు, లేస్తాడు, పడతాడు, లేస్తాడు. ఎవ్వరు దండనేది కాదు. ప్రయత్నిస్తూనే ఉంటాడు. ప్రయత్నిస్తూనే మనం హ్మ్. సచ్చేంత వరకు ఎంతున్నా ప్రయత్నిస్తూనే ఉండాలి. హ్మ్. అదే మనిషి జీవితం. హ్మ్. పడతనే ఉంటాం, లేస్తూనే ఉంటాం, పడతనే ఉంటాం, లేస్తూనే నేనెప్పుడు లేస్తేనే ఉండాలి, లేస్తూనే ఉండాలంటే ఈ భూమి మీద మనిషే ఉండడు. కొందరు ఏందంటే పడిపోగానే అయిపోయిందిరా! హ్మ్. మన జీవితం చాలా మంది ఇప్పుడు నాకెవ్వరు సపోర్ట్ లేరు. లేరు. నాకంటూ ఎవ్వరు ఆ! లేరనుకుంటారు. లేరు అని చెప్పి డిప్రెషన్‌లోకి పోవడము, హ్మ్. సూసైడ్‌లు చేసుకోవడము చాలా తప్పది. హ్మ్. అది నాకు గూడా ఎంకరేజ్ జేయలే. హ్మ్. ఎందుకన్నారు. తర్వాత నా కంటెంట్ ఏందో చూపెట్టినా జనాలు ఆదరించిర్రు. నా వీడియోస్ ఎక్కడెక్కడికో పోయినాయి. ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే వాళ్ళు అంటే అంటే ప్రతి పేరెంట్ భయం ఏందంటే, హ్మ్. అంటే మనం ఇంత లక్షలు పెట్టి చదివిపిచ్చినాము. వీడు హ్మ్. ఈ వేళకి పోయిండు జాబ్‌లు వదిలేసుకొని. హ్మ్. అంటే ఏమైపోతా అంటే ప్రతి తండ్రి, తల్లి వాళ్ళ గుండె ఇగ ఉంటది వాళ్ళ మనసులో ఇప్పుడు ఏముంటదో. లక్షలు పెట్టి చదివించినా, ఉద్యోగాలు చేసినా, అటు ఉద్యోగాలు చేస్తూ మళ్ళీ వ్యాపారాలు చేస్తున్నారు గదా! చాలామంది. చాలా మంది చేస్తుర్రు. హ్మ్. అంటే మరి ఆ! ఎందుకు అంటే ఎంత చదువుకున్నా అంటే మన ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే అంత తక్కువగా ఎందుకు అంత చూస్తారనిపిస్తది మీకు? అంటే అది చెప్పిన మార్కెట్‌లో హ్మ్. స్మార్ట్‌గా తయారయ్యారు. హ్మ్. కష్టపడకుండా సంపాదించేసేయాలి. హ్మ్. స్మార్ట్‌గా మనీ వచ్చేసేయాలి. హ్మ్. అసలు బాగా మీకో విషయం తెలుసా? హ్మ్. బాగా మాట్లాడడం అంటే ఎంత కష్టం తెలుసా? అవును. ఎప్పుడన్నా అసలు అది చాలా మందికి తెలుసో అవును. తెలీదో గాని, అన్నిటికంటే గొప్ప కళ హ్మ్. బాగా మాట్లాడడం, హ్మ్. ఎదుటి వారిని అట్రాక్ట్ చేయడం. ఎగ్జాక్ట్‌లీ. అదే గదా! అవును. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌కి అవును. ఉండాల్సింది. అక్కడ ఏమైతుందంటే ప్రెజెంట్ యాక్చువల్లీ మన కంటెంట్ ఏందంటే, హ్మ్. ఇప్పుడు చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయ్యారు గదా! హ్మ్. మీరు ఎంత పెద్ద తోపు ఇన్‌ఫ్లుయెన్సర్‌ని తీసుకోర్రి, హ్మ్. వాళ్ళ వాయిస్‌లో కట్ పేస్ట్ ఉంటాయి. హ్మ్. అట్లా కంటిన్యూయేషన్ ఉండదు. కంటిన్యూయస్ అస్సలుండదు. హ్మ్. 99% ఉండదు. ఆ 1% నాదే.
బరాబర్ చెప్పుకుంటా. అసలు నేను వాయిస్ ఇచ్చేటప్పుడు ఒకసారి మొదలు పెడితే ఆపరా? అసలు ట్రైన్ లెక్క పోతూనే ఉంటుంది, బుల్లెట్ చప్ 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 పోతుంది. కానీ దాంట్లో చాలా టేకులు ఉంటాయి. అంటే ఇప్పుడు తుప్పిర్లు వస్తాయి, దగ్గు వస్తుంది, కానీ ఆపరు. బయట సౌండ్స్ వస్తాయి, మీరు ఆపరు. కింద నేను కింద సౌండ్స్ వస్తాయి. చెత్తోడు వస్తాడు, ఇంట్లో లేరు, మా గడపార మా కొడుకు, వాడు ఏడుస్తాడు, సతాయిస్తాడు. కొడుకు పేరు కూడా గడపార అని పెట్టి యాక్చువల్ వాన్ నుంచి వచ్చింది గడపార అనేవాడు. వాన్ నుంచే క్రియేట్ చేసిన, అది ఇక్కడ వరకు వచ్చింది. వాడు పుట్టినాకనే, ఒక అమ్మాయి పుడితే అన్ని కలిసి వస్తాయి అంటారు కదా, నా జీవితంలో కొడుకు పుట్టినాకనే ఈడ వరకు వచ్చిన. నా నమ్మకం అది. కట్ పేస్ట్లు ఉండదు దాంట్లో, చప్ప పోతుంది. కానీ దాని వెనకాల చాలా కష్టాలు ఉంటాయి. అంటే జనాలు ఒక వీడియో విన్నప్పుడు వాళ్ళకి కూడా అర్థమైపోతుంది. ఇప్పటికీ నా మెసేజ్ చేస్తారు, అన్న ఎట్లా చెప్తున్నావు అన్న, యాక్చువల్లీ ఏదో చిన్న కూడా ఉండదు వీడియో, చాలా పెద్దగా ఉంటుంది. అది చాలా పెద్ద సంసారం నాది. 1 minute 42 minutes వీడియోస్ కూడా ఉంటాయి. అంటే ఒక వీడియో స్టార్టింగ్ 2 minutes చెప్పడం అంటే, చెప్తున్నా కదా, తల కిందులో తపస్సు చేసిన ఎవరి వల్ల కాదు. నార్మల్గా చెప్పొచ్చేమో, ఇది కెమెరా, ఇది చికెను, ఇది మసాలా చూపించుకుంటూ, కానీ స్లోగా ఉంటది. ఫ్లోలో చెప్పడం, ఫ్లోలో ఆ నాన్ స్టాప్ అంతా, మళ్ళీ మధ్యలో ఇరికించాలి, గడ్డపార ఇరికించాలి, కొత్తగా ఇరికించాలి. ఇవన్నీ మా ఇంట్లో అసలు ఒక్కొక్కసారి ఏడుస్తారు, బాధపడతారు. ఏందిరా గొంత అయిపోతే ఏంది, నువ్వు ఏదో సరే బిజినెస్ అంటే నీ కళని చూపెట్టుకుంటున్నావు, నీ గొంత అయిపోతే అంటే, నన్ను నమ్ముకొని ఒక ఫ్యామిలీ ఉంది కదా, మాకు డపారు ఉన్నాడు, మా వైఫ్ ఉంది, మా ఇంట్లో ఉన్నారు, నిన్ను నమ్ముకొని ఇంతమంది ఉన్నారు. సడన్లా నీ గొంత అయిపోతే అంటే నరాలు అంత లేస్తాయి, అంత ఈజీ కాదు నా కంటెంట్ ఆ పలకడం అంటే. నరాలు ఎంత పెయిన్ అయితే అంటే అసలు ఎప్పుడు ఏమైతే నాకు పైన రూమ్ ఉంటుంది, సపరేట్ రూమ్, ఒక్కరిని పోతా ఆ రూమ్ లో అరుస్తూనే డబ్బింగ్, అలానే డబ్బింగ్ అంత అరుస్తా ఉంటాయి. ఎప్పుడు ఏమైతో తెలియదు ఆ రూమ్ లో. ఇప్పటికి నేను చెప్తున్నా, ఎప్పుడు ఏమైతో నా గొంతుకు తెలియదు, నాకేమైతో కూడా తెలియదు. ఎందుకు పోతున్నా అంటే, నా కళ, కంటెంట్, ప్యాషన్, ఎంతైతే కష్టపడుతున్నో ఆ వీడియో రీచ్ వెళ్తావు చూడు, అది మొత్తం మర్చిపోతా, అంత హ్యాపీనెస్ ఇస్తుంది. పోనీ అమ్మ ఇంత మంచిగా అంటే ఆదరిస్తారు, జీవితం కన్నా ఎక్కువ అనిపిస్తుంది. కానీ ఇంట్లో బాధపడతారు, ఏం చేయలేము. నేను ఆగినా, నా కళ అయినా కళ అయిపోతుంది అంతే. కళ అయిపోతుంది అంటే మార్కెట్లో అరే బోరండ చిన్న ఏడి వస్తలేడు అని చెప్పి అదొక ఇంపాక్ట్ పడుతుంది. ఏమనగానని చెప్పి నాన్ స్టాప్ అట్లా కొడుతుంది. ఇప్పటి వరకు ఎన్ని ప్రమోషన్స్ చేసిరు? నంబర్ ఆఫ్ నో కౌంట్, అసలు లెక్క లేదు, ఇంతవరకు లెక్క వేయలే. ఉంటాయి, మస్తు ఉంటాయి, చాలా ఉంటాయి. అంటే అలా ఓన్లీ ప్రమోషన్స్ కాదు, ఎక్కువ ప్రమోషన్స్ ఉంటాయి, నార్మల్ వీడియోస్ కూడా ఉంటాయి. ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు టెంపుల్స్ వీడియోస్ ఉంటాయి, నార్మల్ కూడా ఉంటాయి, కానీ ఎక్కువ ప్రమోషన్సే ఉంటాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.